ప్రకృతి మనకిచ్చిన వరాల్లో ఆకుకూరలు ఒకటి. అందులో మెయిన్‌గా గోంగూర, ఈ చుక్కకూర ఈ 2 అంటే నాకైతే ఎంత ఇష్టమో. చాలా ఇయర్స్ అయింది నేను ఈ చుక్కకూర తినక. నా చిన్నప్పుడు మా మమ్మీ ఊరికే వండేదనమాట పుల్ల పుల్లగా. అంటే తింటుంటే లొట్టలొస్తాయన్నమాట. అంటారు కదా చిన్న పిల్లలు, అలా అనిపిస్తదనమాట తింటుంటే. టేస్టీగా ఉంటది. దీంట్లో టమాటా ఏసుకోవచ్చు. ఇదే పులుపు మళ్ళీ ఇంక ఇందులో టమాటా ఎందుకక్కో అనుకోవచ్చు కానీ, దేని టేస్ట్ దానికే. ఉప్పు, కారం అన్నీ వేస్తే దాని టేస్ట్ దానికే ఉంటది. కాంబినేషనే ఉంటది. మళ్ళీ ఫ్రెష్‌గా తోటకూర కూడా తెప్పించాను. ఈరోజు మొత్తం ఆకుకూరల మీద పడిపోయాను. నైట్ బాగా వర్షం పడింది మణుగూరులో. పొద్దున్నే రోడ్ల మీద ఫ్రెష్‌గా ఉన్నాయి ఈ ఆకుకూరలు. చాలా బాగున్నాయి. మా చెట్టు నుండి చూడండి కొబ్బరిగా బోండం రాలింది. ఎంత పెద్దదో ఈ కాయ అయితే. పొట్టు తీసేసి దేవుడికి సమర్పించేసుకోవాలి. చాలా పెద్ద కాయ. ఇంత పెద్ద కాయ నేను చూడడం చాలా రోజులు అవుతుంది చూడక. ఇంట్లోనే కొబ్బరి చెట్లు ఉన్నాయి మాకు. యాక్చువల్‌గా నేను ఏమనుకున్నా అంటే చుక్కకూరలో టమాటా వేద్దాం అనుకున్నా. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటనమాట. కూర పొయ్యి మీద వేసేసి అలా చిన్న కొంచెం పనుండి బయటికెళ్ళి వచ్చేసాననమాట. వచ్చేలోపు అంటే ఎంత లేదు, 1 మినిట్ ఏమో అంతే. ఈలోపు కూర మొత్తం దగ్గరికి అయిపోయింది. అమ్మో అని చెప్పేసి ఇక బంద్ చేసిన. దాంట్లో కొంచెం ఉప్పు వేసేసిన అంతే. పచ్చిమిర్చి, ఉప్పు వేసాను. ఇంకా ఎండు కారం అసలు వేయలేదు. ఇక ఫ్రెష్ తోటకూర చాలా బాగుంది. పెద్ద తోటకూర. మేము గుజరాత్‌లో ఉన్నప్పుడు మాకు చిన్న తోటకూర దొరికేది. ఇది పెద్ద తోటకూర బాగుంటుంది.